మనం బ్యాంక్ లాకర్ కోసం వెళ్ళినప్పుడు బ్యాంక్ లాకర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? బ్యాంక్ వాళ్ళు మనకేమైనా కండిషన్స్ పెట్టొచ్చా? లింకింగ్ సేల్స్ ఇవ్వచ్చా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఒకసారి ఈ వీడియోని లైక్ చేసి అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్‌గా ఏంటంటే మనం ఎప్పుడైనా బ్యాంకు లాకర్ కావాలని బ్యాంక్‌ని విజిట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పే ఫస్ట్ డైలాగ్ ఏంటి అంటే, "లాకర్‌కి చాలా డిమాండ్ ఉందండి. చాలా క్యూ ఉంది. మీకు త్వరగా లాకర్ కావాలి అంటే గనక మీరు మా దగ్గర ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో గాని లేదా ఫిక్స్డ్ డిపాజిట్ గాని చేస్తే మీకు లాకర్ త్వరగా వచ్చేటట్టు చూస్తాను" అంటారు. యాక్చువల్‌గా ఇది ఆర్‌బీఐ గైడ్‌లైన్ ప్రకారము అగైన్స్ట్ ది రూల్స్ అనమాట. మీకు లాకర్ ఆహ్, ఆహ్, తీసుకోవాలి అంటే మీకు ఉండాల్సిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అంటే, మీకు ఒక సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్ ఆ బ్యాంక్‌లో ఉండాలి. అలాగే మీరు యాన్యువల్ బ్యాంక్ చార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్టగలిగిన పొజిషన్ మీకు ఉండాలి. ఈ 2 ఉంటే మీరు లాకర్ అనేది మీకు ప్రొవైడ్ చేయాలి. ఎటువంటి సైడ్ లింకింగ్ ప్రొడక్ట్స్ ఇన్స్యూరెన్స్ గాని, ఇన్వెస్ట్‌మెంట్స్ గాని, ఫిక్స్డ్ డిపాజిట్స్ గాని బ్యాంక్ వాళ్ళు మిమ్మల్ని రికమెండ్ చేయకూడదు. వాళ్ళు మిమ్మల్ని ఇన్వెస్ట్‌మెంట్ చేయమని అడగకూడదు. ఇట్లాంటి ఎక్స్‌పీరియన్స్ మీకు ఎప్పుడైనా అయ్యుంటే గనక ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఫ్యూచర్‌లో మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు ఈ